నేనైతే మరణిస్తున్నా, నేను చచ్చిపోతున్నా. నీవు నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముళ్ళని కొనవి అనాథ హాస్టల్ వేసి వాళ్ళని తీసుకుపోయి ఏం చేయి, అనాథ హాస్టల్ వేసి నా చెల్లెని నా బిడ్డని తోలుకొని తల్లిగా తనకి వెళ్ళిపో, మీ అమ్మలో తను పోయి నువ్వు బతుకు, వాళ్ళని హాస్టల్ వేసి హాస్టల్ ఉంచు అని చెప్పి. అప్పుడు మా భార్య అన్నది, సూరయ్య ఎవరు మా అమ్మోళ్ళు 8 రోజులు అవుతారు, మా తల్లిగారు 8 రోజులు అవుతారు, ఎవరు మాకు వాళ్ళు 8 రోజులు అవుతారు అయ్యా, ఈ అందరం చచ్చింది అవుతాం కదా అని మా భార్య. అట్లంటే నేను చెప్పిన, ఇదిగో నేను ఎప్పుడైతే బతికేది నమ్మకం లేదు, ఊపిరి ఆడతలేదు, నాకు కడుపులో ఊపిరిగెత్తలేదు. ఒకవేళ నేను తెల్లార వరకల్లా బతికితే, తెల్లార వరకల్లా నేను ఇట్లే బతికితే, ఇట్లే పొద్దున్నే లేచి ఇట్లే అందరం కలిసి మా ఊరికి వెళ్ళిపోతే అక్కడ పాడుబడ్డ ఇల్లు ఉంది, ఆ మనిషి మీద అంతకుముందు మా భూమి కూడా అమ్మేసుకున్నాం, అప్పల బాధ కొంచెం మేగలేక కొంత ఉంటే ఇక్కడ కొంచెం జాగ కొని పెట్టిన ఇక్కడ హైదరాబాద్లో, ఆడ జాగ పొలం అయితే లేదు, ఒక ఇల్లు జాగ అయితే పాడుపడిపోయింది. ఇక మళ్ళీ మన పుట్టినూరికి మా ఊరికి వెళ్ళిపోదాం, మరికెళ్ళకి వెళ్ళిపోయి మా ఊరు తంగడిపల్లి అక్కడ పోయేటప్పుడు ఒకవేళ నేను బతికితే ఈరోజు ఇట్లా తెల్లవారికి ఇట్లా ఊపిరి ఆడుకుని ఇట్లా తండాడుకుంటుంటే పోయేటప్పుడు అక్కడ నవపేట ఉంటుంది, అక్కడ పెద్ద షాపులు ఉంటాయి, అక్కడ కొంచెం మందు తీసుకుని ఆ ఇంటికి మా అమ్మ ఇంటికి దాకా చచ్చిపోయింది కదా, మాకు అదే మా అమ్మ అదే మార్గం మాకు చూపించిపోయిందేమో, ఇక అదే తీసుకొని ఆడికి వెళ్ళిపోయి ఆ పాడువాడి ఇల్లు మంచిగా తీసుకొని ఆ ఇంట్లో ఉందాం. ఆ రోజు రాత్రి అందరం కలిసి వాళ్ళందరం కలిసి ఆ మందు తీసుకొని తలా ఇంత తాగి కళ్ళు మొత్తం ఇక చచ్చిపోయినాక ఏమన్నా తీసుకో, వాళ్ళు పోషమాప చేస్తారో కొనగా సమాధి చేస్తారో ఏం చేస్తారో ఇక అది మనకు తెలియదు. అరే వీళ్ళ తల్లి మందు తాగి సచ్చింది, వీళ్ళు కూడా ఇదే తాగి సచ్చిందని అందరూ అనుకోవచ్చు. అనుకున్నా సరే మా అమ్మ పోయిన మార్గంలో మనం వెళ్ళిపోదాం. కానీ నేను బతికితే ఒకవేళ, కానీ ఊపిరైతే ఆడతలేదు నాకైతే నేను బతికేది నమ్మకం లేదని నేను అంటుండా. ఇదేం బాధ మనకు, ఏం గోస, ఎవరికి చెప్పుకోవాలి, ఇది మనకే వచ్చిందని మా భార్య అక్కడ ఏడుస్తున్నది. నేను 2 కాళ్ళు ఇట్లా దాపుకున్నా, ఊపిరి ఆడక అట్లా గోడకు ఇట్లా ఒరిగి, అంటే గుడిసె గోడ మీదకి వెళ్ళి కట్టెలు దాకా గుడిసె వేసుకున్నా, ఒరిగి నేను కూర్చున్నా. మరి అంతకుముందు కూడా మా తమ్ముడు 2-3 సార్లు పాశ్చర్యమని దొరికి వచ్చేవాడు, పాడదాన్ని పెట్టడానికి మా ఇంటికి. మా బాధను చూసి కోపం వచ్చి నేను పాశ్చర్యమని తిట్టినా, నా తమ్ముని కూడా తిట్టినా. దేవుని ఏం దేవుడు, ఏం కథ, నీ దేవుడు ఉంటే మాట్లాడను, ఇదే అడిగాను, మీ దేవుడు ఉంటే వాడు అనేవాడు ఒక మాట ఏంది, నేనేమన్నా అని చూడరా, మా తాత నాకు చెప్పిండు, విష్ణు ఈశ్వర బ్రహ్మ వీళ్ళు 3 దేవుళ్ళు అని చెప్పిండు, అవలోకంలో రాముడు ఉంటారని చెప్పిండు. ఈయన ఇక్కడ పేరు రా, ఈయన ఏ దేవుడు, ఈయన అడ్రస్ ఏంది, ఈయన మా అడ్రస్ ఎక్కడ, ఈయన పేరే తెలియదు, ఈయన పేరేంది, అంకితమేంది ఈయనది లేదురా అని మా తమ్ముని 8 సార్లు తిట్టి వాడిని హింసించి దూషించిన. ఒకసారి కూడా 3 సార్లు కూడా కొట్టిన కూడా ఈ పరిస్థితిని బట్టి. కానీ నా జీవితం ఏంటంటే, నేను యేసుప్రభు అంటే ఈయన ఏందో నాకు తెలియదు, ఈయన చరిత్ర ఏంది, ఈయన ఏంది అన్నట్టు ఒక మనిషిలాగా సింపుల్గా ఇయ్యాలంతే, ఈయన ఏంది పరిస్థితి అని ఇలాగ నేను అనుకునేవాడిని అన్నట్టు. కానీ ఈయన నిజమైన దేవుడు అని నాకు తెలియదు. అంతకుముందు కూడా వాడిని కొట్టి వాడిని తిట్టితే ఆ మంత్రాలు చదవడానికి వాడిని దూరం అనుకుంటున్న వాడు కూడా నాకు మా దగ్గర అనుకుంటలేడు. ఆ రోజు రాత్రి మేము ఈ పరిస్థితి అయింది, అటు కాలు ఈరదాపి ఇక చేతులు సాపి నేను చాలా దుఃఖంలో ఈ మాట మా భార్యతో చెప్తున్నాను, బతుకుంటేనేమో అక్కడ వెళ్ళిపోతాను, ఇక నేను చచ్చిపోయినాక నీ దారి నువ్వు చూసుకో, లేదంటే ఈ గది ఆడికి వెళ్ళిపోయి తాగాను సాగు. ఇంతే 2 మాటలు నేను ఈ మాటలు చెబుతున్నా. అమ్మ పోతేనేమో అక్కడ ఉంటాయి, మీ నుంచి నా మనసు అక్కడ ఉంటుంది. ఈ మాటలు నేను చెబుతున్నా. రాత్రి 11:30కి వచ్చేసిన టైము, సడల్మని ఇలాగా ఆ గుడిసె, మేము కరెంటు లేదా గుడిసెలా దీపాలు సీసాలకు మూగుడలు పెట్టి ఒకరు కొట్టి బత్తీలు ఎక్కించి పెట్టుకుంటున్నాను అన్నట్టు, చిన్న ఎర్రగా దీపం అంటున్నాయి. అటువంటి ఇంటిలా సడల్మని పట్ట పగులు ఏమొచ్చేసింది, ఎగులు అనేది వచ్చేసి ఆమె రైతులా సడల్గా ఎలుగు వచ్చేసినప్పుడు ఆ ఎలుగంత ఎట్లా అయిందంటే ఇప్పుడు ఈ తీగలు ఎట్లా ఇంతకన్నా ఎక్కువ అది ప్రకాశిస్తుంది ఆ ఇల్లు మొత్తానికి.
గుడిసె నా చిన్న ఇంత గుడిసె. సడన్గా ఎలుగు వచ్చినప్పుడు ఆ ఎలుగుకు తట్టుకోలేక మేము చూడలేకపోతున్నా ఎలుగుని. మరి మా భార్య, మా పక్కన మా బిడ్డ పక్కన మా భార్య మా చెల్లెలు, మా తమ్ముడు లైన్గా వండుకున్నాం ఇట్ట. మరి వాళ్ళైతే మా పిల్లలు కొంచెం మేలుకున్నారు. కానీ మా భార్య ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇక చచ్చిపోయే పరిస్థితులు మాట్లాడుకుంటున్నాం. ఈ 2-3 రోజులు నేను చెప్తున్నా. ఆ సడన్గా మనే ఆ ఎలుగు వచ్చేసినప్పుడు ఇక మా భార్య ఆ ఎలుగు వేసి అని ఇట్టే నా పక్కన ఇట్లే పడుకుంది, పడిపోయింది. నేను మాత్రం చూస్తున్నా కానీ కడుపు ఉబ్బింది, బాగా కాలు దాపుకొని ఎప్పుడు వంగని మోకాల ఆ రోజు నేను సడన్గా మోకాల మీద కూర్చోవటం అయిపోయింది. దేవుడే నన్ను కూర్చోబెట్టింది మోకాల మీద. అవునా, ఆ దేవుడే నన్ను మోకాల మీద కూర్చోబెట్టినప్పుడు నేను ఆశ్చర్యపడుతున్నా ఎలుగుని చూసి. ఏంది ఇది ఎలుగు ఇట్లా వస్తుంది, ఏం ఎలుగుది అట్లా అని ఆ ఎలుగు దిగు బాగా చూస్తాను. ఏంది ఏం కదా అని చూస్తున్నా. ఆ ఎలుగు లోపల ఇట్లా పొగురు తెల్ల ఒక తెప్ప ఇట్లా తిరిగినట్టు ఆ తెప్ప ఇట్లా తిరుగుతుంది అక్కడ ఇంత మధ్య ఆ ఎలుగుల. ఆ తిప్పినప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరు నువ్వు అన్న, ఇదేందో ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇక ఏదో వచ్చింది నాకు తెలుస్తలేదు, ఎవరు నువ్వు అని అప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు ఆ ఎలుగు లోపల దర్శనం వచ్చేసి అంత దూరాన ఆ ఎలుతిరిలో ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ఎర్రటి అగ్ని జాలల్లో మంటలు ఉన్నాయి. తెల్లని ఇంత గడ్డం ఉంది ఆయనకు. ఆయన వస్తువులు ఆ బట్టలు మెరుస్తున్నాయంటే ఎంతో మన చెప్పనిక చేతగా అంత మెరుపుదలమైన బట్టలు. ఆమేన్. ఆయన ఇంతవరకు కనిపిస్తున్నాడు. ఎలుగు చూస్తున్నా. నేను ఎప్పుడు ఊగేటోని గాను, బాగా అంతకుముందు తాగు భయంగా ఇట్లా నా శరీరం తట్టుకోలేక ఊగుతుంది, వణుకుతుంది, మోకాల మీద వస్తుంది. ఏంటి ఇట్లా వణుకోబడితే ఇట్లా ఊగబడితే అని మళ్ళీ ఒకసారి గట్టిగా ఎవరిని అని అడిగింది గట్టిగా. అప్పుడు ఆయన అన్నాడు సన్నదని. ఎట్లా అంటే వర్షాలు కొట్టినప్పుడు నీళ్ళు పారుతుంటే కినకిన ధని అని వస్తాడు, అంత ఐసు లాంటి ధని ఆయన ధని. ఆ ధనిలో చూస్తూ ముసి ఆయన నవ్వుతున్నాడు. పెద్దల మీద అంత నవ్వున్నది. ఆ నవ్వుతూ ఆయన ఇట్లా చేయి పెట్టిండు. ఇట్లా చేయి పెట్టి తలకాయ ఇప్పుతున్నాడు, రెప్పలు కొడుతున్నాడు. కానీ గుడ్లా చూస్తేనే అగ్ని ఎర్రగా జాలల్లా మంటలు మండుతున్నాయి. ఏంది ఆయన ఎవరు ఏం కథ అని. అప్పుడు నేను ఆయన దిక్కు చూస్తుంటే ఆయన అన్నాడు సన్నని స్వరంతో, నేను యేసు క్రీస్తుని నేను అన్నాడు. ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తుని నేను అన్ని ఎప్పుడైతే ఆ సన్నని స్వరం మనకు వినిపించిందో, నా శరీరం అనేది ఒక ఐసు నా మీదకి వచ్చినట్టు అయిపోయింది. ఆ మాట నా చెవిలో పడ్డప్పుడే ఐస్ వచ్చినట్టు అయిపోయింది. ఎప్పుడైతే ఆయన చెయ్యి గిట్లా పెట్టిండో, గిట్ల చెయ్యి చూపిస్తున్నాడో, నా మీదకి వెళ్ళి ఎట్ట లేచిపోతున్నాయి అంటే, పాడావు రెక్కలు ఉంటాయి చూడండి. అప్పుడప్పుడు పాడుపడ్డ ఇళ్ళల్లో యాప చెట్లకు మర్రి చెట్లకు ఆ 2 కాళ్ళు ఇట్లా తట్టబెట్టి అవి కిందికి ఏలాడవని కిర్ర కొడతాయి. మకాలు చూస్తే మనిషి మకాలు లాగుంటాయి. అవి నైట్ పోయి ఎరక తింటాయి. అట్లా ఉంటాయి. అటుకంటే పెద్దగా ఉండేవి అన్నట్టు. ఆ రీతి ఉండేవి. ఆయన చెయ్యి ఎప్పుడైతే ఇట్లా పెట్టి నేను యేసు క్రీస్తునని చెప్పి చెయ్యి ఎప్పుడైతే ఇట్లా పెట్టిందో, అవి ఒక్కొక్కటి నా మీదకి వెళ్ళి నన్ను ఇట్లా భక్కుమని ఇట్లా ముందరికి ఇట్లా దొక్కుతున్నాయి, ఇట్లా లేచి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా దొక్కుతున్నాయి, ఇట్లా లేచి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా దొబ్బుతున్నాయి. అయితే నేను ఇక్కడ చూస్తున్నా. దేవుడు మాత్రం అంత దూరాన్ని ఉన్నాడు ఆయన. ఈ గద్దరెక్కలాగా మన ఎగిరిపోతున్నాయి ఒక్కొక్కటి. ఏంది అని ఇలా చూస్తూనే ఉండా. ఇక నా మీదకి వెళ్ళి ఎన్నో అవి లెక్కలేనని వెళ్ళిపోయింది. అవన్నీ వెళ్ళిపోయినప్పుడే ఇక నా జీవితం ఎట్లయిపోయిందంటే, చచ్చిపోయి మళ్ళీ బతుకుతారు చూడు, అలాగా నా జీవితం అయిపోయింది. ఉల్లిగడ్డ మీద పొరలన్నీ తీస్తే నడమ ఒకటి ఉంటుంది చూడు, గూవం అట్లా ఉంటుంది చూడు, అట్ట మిగిలిపోయినట్టు అయిపోయింది. ఇక ఈ కంటి గుంట కన్నీరు పోతుంది, ఈ కంటి గుంట కన్నీరు పోతుంది. ఆమేన్. అప్పుడు ఎట్లయిపోయిందంటే, ఒక సంచి
క్వింటల్ బరుగు నా మీదికి వెళ్ళి, బరుగు ఉంటుంది చూడు, క్వింటల్ బరుగు అట్లా మొత్తం వెళ్ళిపోయింది. అల్కగా ఎంత గాల్లె కాదు, నా జీవితం ఆకాశం అంత ఎగిరంత బలం వచ్చేసింది. ఆమేన్. ఆకాశం అంత ఎగిరిపోయి బలం వచ్చేసింది. ఇక అప్పుడు ఎక్కువ కూగుతున్నాయి, మోకాల మీద కూర్చొని తట్టుకోలేకపోతున్నాయి ఎలుగుకు. ఏంది, ఎవరు నీవు? యేసుక్రీస్తువా అని అప్పుడు నేను అన్నా, ప్రభువా ప్రేతులో. అప్పుడు నా తమ్మునితో పెట్టుకున్న వాదం నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రేతులో అప్పుడు నేను అన్నా, అయ్యా యేసుక్రీస్తువా నువ్వు? అయ్యా నేను పాపాత్కుడను, నేను సర్వ పాపాత్కుడనయ్యా. నేను దూషించిన వాని, నేను ఏలను వేసిన వాని, నీ సేవకులు వస్తే కూడా తిట్టిన వాళ్ళని ఎలివేసి ప్రార్థన పెట్టకుండా, వాళ్ళు ప్రార్థన పెడితే అసలు నేను గుడమ పాకెట్లు తెచ్చుకొని వాళ్ళు ప్రార్థన గుంపులు పోయి కూర్చొని వాళ్ళ ముందర పాకెట్లు తాగకుండా, పాడండి మీ పాటలు ఏందో, చూడండి మీ దేవుడు ఏడుండు అని ఇంత భయంకరంగా నేను దూషించిన పాపాత్కుని ప్రభువా, నీవు రావటం మీదయ్యా నేను ఏడుస్తూ ఉన్నప్పుడు, నేను పాపిన ప్రభువా, నేను ఎప్పుడైతే ఒప్పుకొని ఏడ్చినో అంత దూరాన ఉన్న ఆ ప్రభువు ఇంత దూరాన కుడి ప్రవేశానికి వచ్చిందండి. ఆమేన్. కుడి ప్రవేశం మీదకి వచ్చిండు. ఇక అప్పుడు ఆయన కాళ్ళు కనిపిస్తున్నాయి, ఆయన బట్టలు కానిస్తున్నాయి, ఈ గాలి ఆయనకు కుడిసి గాలి మీద కూర్చున్నాడు. ఇక నేను పాపిన ప్రభాని ఎప్పుడైతే నేను ఒప్పుకున్నాను, ఇంత దూరానికి ఆ ప్రభు వచ్చిండు. ఇక ఆయన ప్రకాశిస్తుంటే ఇక నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నా, ఆ ఉద్యమం ఊగుతున్నా ఇట్లా మోకాల మీద కూర్చొని. ఇక ఎమ్మడే నా మెడకు చూసిండు. నా మెడకు ఏంటంటే ఆ వీరాంజనేయులు తాయితేడు కట్టుకునేవాడిని. ఈడ వీరాంజనేయులు తాయిత ఇంత దొడ్డు నల్ల దారానికి ఆ తాయితల షెప్టు నింపుకొని ఆ తాయిత కట్టుకునేవాడిని. పిక్కర్లో తాయితలే, ఈ నడుము కూడా తాయితలు కట్టుకునేవాడిని, అన్ని తాయితలు ఉండేవాడిని. అప్పుడు దేవుడు నన్ను ముట్టకు నా మెడకి ఇట్లా చూసినప్పుడే అప్పుడు ఇక నేను అన్న ప్రభా, ఇక నువ్వు వచ్చినాక ఇవన్నీ నాకు ఎందుకు నాయన అని ఆయన ముందర ఇట్లా వంగవాడి ఇట్లా ఊపుకుంటూనే హాట్ అని తెంపేసిన దండ తీసి పక్కకెట్టేసిన, నా జేబులో ఉన్న నిమ్మకాయలు తీసి పక్కకెట్టేసిన, నా మొలతాడుకున్న తాయితలను తీసి పక్కకెట్టేసిన, నా పక్కల పోటువులు అండి అన్ని పూజలు చేసే పోటువులు, ఆ పోటువులను తీసి పక్కకెట్టేసిన. ఇక అప్పుడు ప్రభా నా గతి ఏంది ప్రభా నేను ఏడుస్తున్నా. అప్పుడు ఆయన చేతితోటి నన్ను ఇట్లా ముట్టిండు. ఆమేన్. ఆయన చెయ్యి ఎప్పుడైతే ఇక్కడ తాకి ఇట్లా ముద్ర వేస్తున్నాడో, ఆయన చెయ్యి తాకినప్పుడే ఈ పిక్కలో ఉన్న తాయిత ఇది ఇక్కడికి వెళ్ళి లేచి మనకి నా అందరికి ఎగిరిపోయింది, ఇది ఇట్లా లేచి రెండుగా ఎగిరిపోయింది. ఆమేన్. ఆమేన్. అట్లా వెళ్ళిపోయినాక ఇక నాకు బలం ఎంత వచ్చిందంటే ఈ ఆకాశానికి ఎగిరిపోయేంత బలం వచ్చేసింది నాకు. ఇక నా దరిద్రం ఇది ఆడికి అది పుట్టింది. ఆయన ప్రభు ఉంటే అప్పుడు నా దరిద్రము, నేను అప్పుడు ఏడుస్తున్నా. ఇక అప్పుడు నా బాధ అంతా చెప్తున్నా ఆయనతోటి, ప్రభా నా గతి ఏంది, నా పరిస్థితి ఏంది, నా తల్లి తెచ్చిండు, నా భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, ఇల్లు పడిపోయింది, అందరి ఎదుట నవల పాలైపోయినా, పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరిగి ఆడంటే ఆయన బట్టల మీద సొయ్యి లేకుండా పడిపోయినా, ఈ మాంత్రికులకి తిరిగి